ఒక విలేజ్ ఉంటుంది. విలేజ్‌లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. అండ్ ఎర్లీ 2000స్‌లో ఈ జెన్‌జీ బాయ్ అనేవాడు జన్మిస్తాడనమాట. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ ఉంటది. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇద్దరు చాలా మంచోళ్ళు. ఎట్లా అంటే కైండ్ హార్టెడ్. సో ఒకళ్ళ చెడు కాదు ఎప్పుడైనా సరే. ఈవెన్ వాళ్ళు చెడు చేసినా వాళ్ళ మంచి కోరుకునేస్తుంటే కైండ్ ఆఫ్ హార్డ్‌నెస్ ఉన్న పర్సన్స్ ఇద్దరు కూడా. బట్ ఈ బుడ్డోడు పుట్టిన తర్వాత ఏందంటే వీడు ఊహ తెలియని ఏజ్‌లో పెద్ద కంత్రి బేట అంటారు చూడు అటువంటి వాడు అనమాట. ఎట్లా అంటే అందరిని తిట్టడం, చిన్నప్పుడు ఏం తెలియదు కదా, ఎవరిని పడితే వాడని ఇష్టం వచ్చినట్టు తిట్టేటోడు అంట. సో పెరుగుతూ ఉన్న కొద్దీ చేంజ్ అవుతాడు అనుకోండి. బట్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు మాత్రం అట్లా ఉండేది. సో కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంకొక అమ్మాయి పుడుతుంది. సో ఆ అమ్మాయి మొత్తం నలుగురు, వీళ్ళు స్మాల్ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ అన్నట్టు ఉంటుంది. బట్ హ్యాపీ అన్నప్పుడు లైక్ ఈ నేచర్కి నచ్చదు కదా. కొన్నిసార్లు కొన్ని హడిల్స్ రప్పన తెచ్చి పడేస్తుంది అన్నట్టు. వీళ్ళ లైఫ్లో కూడా ఏమవుతుంది సడన్గా సి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్, ఇద్దరు పిల్లలు బాగుంది. బట్ సడన్గా ఏమవుతుందంటే ఆ అబ్బాయి ఇంకా అమ్మాయి అన్న చెల్లి ఇద్దరు కలిసి ఒకరోజు నార్మల్గా వాడికి కూడా ఊహ తెలియదు, ఎవరో ఇంటి దగ్గర ఉన్న పెద్దవాళ్ళతోటి ఏదో బయటకు వెళ్దామని వేరే పని మీద వెళ్తారు ఉట్టిగా టైంపాస్కి. వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఎట్లుంటుంది, చెల్లె కావచ్చు, ఆ టైంలో నేను వస్తాను అని ఏడుస్తుంది. సో ఏడ్చినప్పుడు వీళ్ళిద్దరు ఉంటారు కదా, సో ఇంకా తప్పక పంపిస్తుంది అన్నట్టు వాళ్ళమ్మ. ఓకే, వాళ్ళమ్మ పంపించినట్టు ఏమవుతుంది, సడన్గా ఏమవుతుందో తెలియదు. పోయి వచ్చిన తర్వాత సడన్గా హెల్త్ అప్సెట్ అవ్వడం, లైక్ సడన్గా ఫీవర్ రావడం, పడిపోవడం, నడవక రాకపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకి ఏం అర్థం కాదు అన్నట్టు. ఇంక ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడం. సో అక్కడి నుంచి వాళ్ళని చెప్తే ఒకరోజు ఉంచుకొని ఏం చెప్పలేక నెక్స్ట్ డే పంపిస్తారు అన్నట్టు. డిలే అవుతుంది హాస్పిటల్లో. సో హాస్పిటల్లో అయినప్పుడు లిటరల్లీ ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కాదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక మేజర్ సిటీస్కి వెళ్దామని తీసేసుకొని ఇంకా అంబులెన్స్లో స్టార్ట్ అయిపోయినప్పుడు మార్గ మధ్యంలోనే ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది. అది ఏందనేది లిటరల్లీ చెప్పడానికి ఏదవుతుంది. సో ఆ పాప చనిపోతుంది లిటరల్లీ. ఇద్దరికి ఊహ తెలియని ఏజ్లోనే ఆ పాపకి ఇట్లా అవుతుంది. సో మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. బట్ పాప ఎవరైతే ఉన్నారో చాలా చురుకు అనమాట. ఎంత చురుకు అంటే ఇంకా మాటలు అంటే గడగడ ఆడిచ్చే టైపు. సో అట్లాంటి హ్యాపీగా ఉందనుకున్నప్పుడే ఆ ఎర్లీ 2000స్లో ఇట్లా ఇన్సిడెంట్స్ జరిగిపోతుంది వీళ్ళ ఫ్యామిలీలో. దెన్ ఆ తర్వాత వీళ్ళు ముగ్గురే ఉంటారు. సో ముగ్గురిది కథ అట్లా ముందుకు వెళ్తూ ఉంటుంది. ముగ్గురు లైఫ్లో ఇంకేం జరిగింది, వాడు ఎట్లా పెద్దగా అయ్యిండు, వాళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళు, ఫాదర్ అండ్ మదర్, అండ్ ఇంకెటువంటి హడిల్స్ వచ్చినాయి అనేది అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్పట్లో సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి యూకే వాళ్ళు.